నమస్కారం అండి. జనరల్గా సాధించడం కోసం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అన్నీ వదిలేసి రావడం అన్నది కొంచెం కష్టం అండి. అంటే సాధించాక వదిలేయడం అన్నది కొంచెం ఈజీ అయ్యి ఉండొచ్చు, బట్ సాధించాలి అని వచ్చే తపనలో ఆ ఆసక్తిలో అవ్వచ్చు, అంత ధైర్యంగా యూఎస్ సిటిజన్షిప్ని, జాబ్ని, అంత శాలరీని అన్నీ వదిలేసి మీరు ఇండియా రావడానికి ఆ ధైర్యం అని చెప్పాలా, లేకపోతే మీ మీద మీకు నమ్మకం అని చెప్పాలా? అంటే ఇది అంటారు కదా, బేసికలీ మీరు ఈ దీంట్లో ఒక గ్లాస్లో సగం నీళ్ళు ఉంటే చూసే వ్యూ అంటారు కదా. నేను యుఎస్ నుంచి వెనక్కి వచ్చింది ఒక మంచి ఆపర్చునిటీని వదులుకుని ఇక్కడికి వచ్చామే ఏదో సాధించడం కోసం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. నేను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను ఒకటి జీవితంలో ఏదో సాధించేయాలి అనే దాంట్లో నేను పెద్దగా బిలీవ్ చేయను. అంటే గొప్పవాళ్ళం అయిపోతాం, చరిత్ర పుటంలో మన పేరు నిలిచిపోతుంది, ఆ టైప్ నేను అంత ఎప్పుడు ఆలోచించలేదు. కాకపోతే నాకు నచ్చింది ఏంటి అంటే, వేరే ఇంకొక మనిషి క్యారెక్టర్ని తీసుకోవటం అనేది. ఒక జీవితకాలంలో మనం నాకుగా నేను తప్ప ఇంకెవరు వేరే ఒక జీవితకాలంలో నేను తప్ప ఇంకో వేరే మనిషిని కాలేను కాబట్టి ది ఓన్లీ అదర్ వే టు ఎక్స్పీరియన్స్ అదర్ క్యారెక్టర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ యాక్టింగ్ అని నా ఉద్దేశం. బేసికలీ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉందండి యాక్టింగ్ ఇంట్రెస్ట్? 5th క్లాస్ నుంచి ఉండే. అది యాక్టింగ్ అంటే మళ్ళీ హీరోనో అంటే సూపర్ స్టార్ ఆ పదాలు నాకు తెలియవు. విషయం ఏంటి అంటే, నేను చిన్నప్పుడు ఇన్స్పైర్ అయింది ఒక 4-5 వ్యక్తులను చూసి. బేసికలీ మా నాన్నగారు ఫస్ట్, హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. నెక్స్ట్ వచ్చేసి మా ప్రిన్సిపల్ ఆంథనీ మాంబ్లే అని, ఆయన హీఈస్ అ ప్రిన్సిపల్. ప్రసాద్ గారు అని ఒక డాక్టర్ ఉండేవారు ఆయన. మా ఇంటి పక్కన బాబు అంకుల్ అని ఇంకో అంకుల్ ఉండి మొత్తం సినిమాలు చూస్తుంటారు ఆయన. సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరో కాదు, సినిమాకి సంబంధించి కాదు. ఏంటి అంటే వాళ్ళందరూ వాళ్ళ లైఫ్స్ వెరైటీగా, ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ డిఫరెంట్, రైట్? సో ఇలా డిఫరెంట్ లైఫ్ ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను డాక్టర్ అయినంటే ఒకటి డాక్టరే అవుతా. అవునండి. బాబు అంకుల్ లాగా జాబ్ ఏదో చేస్తా ఉంటే ఉట్టి అదే అవుతా, రైట్? ఆ టైంలో వేరే పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఒక ఆయన్ని చూశాను. బేసికలీ బాబు అంకుల్ వాళ్ళ మామయ్య అవుతారనమాట. ఆయన చూస్తే ఆయన ఎస్పీ టైప్ అనమాట బేసికలీ. సో నేనేది ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటే, ఐ ఫెల్ట్ there is only one person who can do all of these. That is an actor. So వెర్సటాలిటీ కావాలి అనుకున్నా లైఫ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక్క యాక్టర్ కి తప్ప, ఒక నటుడికి తప్ప అది ఇంకెవరికి పాసిబిలిటీ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ప్లాట్ఫామ్ కూడా ఒక నటుడికే దొరుకుతుంది. ఇంట్లో నాటకాలు చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సంథింగ్ లైక్ యువర్ ఓన్ ప్రొఫెషన్, ఇట్ విల్ బి అన్ యాక్టర్ ఓన్లీ. సో అందుకని నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డాన్సెస్ వర్ మై ఇన్స్పిరేషన్ వెరీ ఈజీలీ. కొద్దిగా నాకు డాన్స్ వచ్చు అంటే జనరల్గా మూమెంట్స్, అయితే మూమెంట్స్ అవి నాకు చాలా ఈజీగా వచ్చేస్తూ ఉండేవి. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు కానీ, లేకపోతే కమల్ హాసన్ గారి సినిమాలు, ఎస్పెషల్లీ సాగర్ సంగ్ మా టైంలో. సో ఆ డాన్సెస్, ఇటు చిరంజీవి గారి శుభలేఖ, ఆ డాన్సెస్, దాంతో బాగా. సో ఓవరాల్గా ఐ వాజ్ అట్రాక్టెడ్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రైమరీలీ. సో స్కూల్లో ఉన్నప్పుడు నాకు కథక్ ట్రైనర్ వచ్చేవారు, ఆయన కథక్ టీచర్. క్లాసికల్ టచ్ ఉందండి. అంటే టచ్ ఎందుకు ఉంది అంటే, అలా అని చెప్పి ప్రొఫెషనల్ టచ్ కాదు. మా స్కూల్లో వారంలో ఒక 3 క్లాసులు ఉండేవి, గంట అట్లా. సో దాని నుంచి నేను ప్రొఫెషనల్ కథక్ డాన్సర్ని కాదు, కానీ ద బేసిక్ సీడ్ ఈజ్ దట్ 2 years of కథక్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై సర్. ఆయన నేర్పించిన 2 years of కథక్, మళ్ళీ కోయా డాన్స్ అని ఒక ట్రైబల్ డాన్స్ ఒకటి నేర్పించారు. సో ఇవి 2 కాకుండా భాంగడా నేర్పించారు. భాంగడా ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకుంటూ పోయేవాళ్ళం. ఆల్మోస్ట్ 6-7 years చేశాను నేను భాంగడా. ఎవ్రీ ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్కి పార్ట్ ఆఫ్ అ భాంగడా టీమ్ డెఫినెట్లీ ఉండేది. సో ఇలాగా అది
ఒక 2 ఏళ్ళ తర్వాత నేను ఒక్కనే స్టూడెంట్ అనమాట అప్పుడు కూడా స్కూల్లో. ఏది ఈ కథక్ డాన్స్ కి పర్టికులర్లీ కథక్కిను ఒక్కనే స్టూడెంట్ అనమాట. అందుకని ఏం చేశారంటే ఆ డాన్స్ మాస్టర్ని తీసేసి వేరే ఆయన ఎవరైనా పెడదామని చెప్పి, అంటే డాన్స్ గురించి కాదు వేరే దాని గురించి మైమ్ నేర్పించడం మొదలెట్టారు. సో అదేదో నా కోసమే పెట్టినట్టు అక్కడ కూడా నేను ఒక్కనే స్టూడెంట్. ఇంక వేరే అది ఎక్కువ అవగాహన కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ చాలా మందికి అప్పుడు లేదు, నాకేమో ఉండింది. సో ఆ 2 years and 2 years ఒక 4 ఏళ్ళు నాకు ప్రాపర్గా కథక్లోను మైమ్లోను యాజ్ అ రెగ్యులర్ పార్ట్ ఆఫ్, మళ్ళీ అగైన్ ఐ విల్ అండర్లైన్ దిస్, ఇట్స్ నాట్ అ ప్రొఫెషనల్ అరంగేత్రం చేసామా లేకపోతే మైమ్ షోస్ చేసామా అనేది కాదు, కానీ ఓవరాల్ గా గంట చిన్న చిన్న మా స్కూల్లో చేసుకునే షోస్ చేసుకున్నాం అంతే. మీకు తెలియకుండా సినిమా ప్రాక్టీస్ బేజం అయితే అక్కడే పడిందని చెప్పాలి. సినిమా ఇస్ లేటర్ ఆన్ దిస్ వన్. ఈ ట్రైనింగ్ హ్యాపీగా అగైన్ ఈ ట్రైనింగ్ లోనే మనం 4-5 పాత్రలు, అది కూడా మైమ్ అనేది అంతేగా ప్రిటీ మచ్. సో ఇమాజినేషన్ కి బాగా టైం ఉండింది అనమాట. సో అది ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా ఇంక మూవీస్లోకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అనుకోకుండా ఒకరిచ్చిన సజెషన్ తోటి యుఎస్ వెళ్తే అక్కడ యాక్టింగ్ నేర్చుకుని వస్తే బాగుంటుందేమో అనే సజెషన్ తోటి యుఎస్ వెళ్ళాను. సో న్యూయార్క్ యుఎస్ వెళ్ళాను బేసికలీ వేరే యూనివర్సిటీలోకి వెళ్దామని. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ కాదు, సదర్న్ ఇల్లినాయ్ యూనివర్సిటీ కార్బన్డేల్ అని, దాంట్లో మన సాగర్ చంద్ర గారు అక్కడే చేశారు. నవీన్ అని ఇంకొక ఆయన, నవీన్ యాదవ్ కెమెరామెన్ అన్నమాట ఆయన. సో ఇలాగా వాళ్ళిద్దరు అక్కడ నేర్చుకున్నారు. బట్ నేను వాళ్ళకంటే ముందు బ్యాచ్ అయ్యేవాడిని, కానీ అక్కడ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. ఒక అప్పట్లోనే ఐ థింక్ $70,000 ఎంతో వచ్చింది 3 yearsకి కలిపి. సో దట్ వాజ్ అన్ ఎక్స్పెన్సివ్ అఫైర్ ఫర్ మీ. అది మనకి అది కుదిరేది కాదన్నట్టుగా నేను ఇంకా మళ్ళీ మాస్టర్స్ చేసుకుని, సో ఎప్పుడో వెళ్దాంలే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, అక్కడ మాస్టర్స్ చేసుకుంటూ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అనుకుంటూ దాంట్లో జాబ్ రావటం, జాబ్ చేయటం. సో మీరు అన్న పాయింట్లో నేను జాబ్ వదిలేసి ఇక్కడ రాలేదు, దీనికోసం వెళ్తూ పొరపాటు జాబ్ చేయాల్సి వచ్చింది. మీ ఇంట్లో సినిమాలు అంటే యాక్సెప్ట్ చేశారా? అది అంటే యాక్సెప్టెన్సా లేకపోతే ఇది ఏమవుతుంది అనే క్వశ్చన్ ఎలా ఉన్నా, దే ఆల్వేస్ లైక్డ్ మీ పర్ఫార్మింగ్. సో అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే తమ్ముడు కానీ దేవర్ ఆల్వేస్ ఏంటంటే ఇటు బాగా చేస్తాడు, అదైతే ఉంది. ఎందుకంటే ఇంకోటి స్కూల్లో కళ్ళ ముందు చేస్తున్నాం కదా. సో స్కూల్లో కూడా ప్రిటీ మచ్ ఐ వుడ్ సే ఐ వాజ్ ద మోస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ గాయ్. సో మిగతా వాళ్ళందరూ చదువుల్లో ఉంటే మనం కొద్దిగా ఇక్కడ దీనిలో ఎక్కువే ఉండేవాడిని. మళ్ళీ తర్వాత కాలేజ్లో కూడా ఇంజనీరింగ్లో ఐ వాజ్ ద బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years, ఆల్ 4 years CBITలో. సో శృతి అనే ఫంక్షన్కి ఎవ్రీ ఇయర్ నా ప్రోగ్రామ్ అంటూ లేకుండా శృతి జరగలేదు లిటరలీ. సో అదిను మొన్న రీసెంట్గా నేను ఆలమ్నై మీట్కి వెళ్ళినా కూడా మా లెక్చరర్లు మా చిరంజీవి అనే, బికాస్ దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ డాన్స్ దట్ దే అలవ్డ్. కానీ మీకు ఇన్ని సినిమాల్లో కూడా ఒక్కసారి కూడా ఆపర్చునిటీ రాలేదండి. అందుకంటే అక్కడ లక్ ఫ్యాక్టర్ రావాలి, అది ఎప్పుడు కుదరలేదు. వెన్నెలాలో విలన్ చేసిన దానికి ఇంకా అప్పటి నుంచి నెగిటివ్ క్యారెక్టర్ బాగా చేస్తారు అనే టైప్ ఏదో. జనరల్ గా సినిమాల్లో ఒక క్యారెక్టర్ బాగా చేస్తే దానికి ఎక్కువ స్టిక్ అయిపోయి రోల్స్ కూడా మోస్ట్లీ అలాగే వస్తాయి. అలానే వస్తాయండి బేసిక్ గా. దట్ ఈస్ హౌ ద సిస్టమ్ వర్క్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే మీకైతే పర్టికులర్గా విలనే చేయాలని అయితే ఏం లేదు, ఎనీ రోల్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ అలా కాదు. బేసికలీ పర్టికులర్గా విలన్ అనేది నేను ఎప్పుడు అసలు విలన్ నేను ఊహించలేదు, విలన్ లా చేయాలి అని ఊహించలేదు. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి లీడ్, బికాస్ లీడ్ అంటే ఏదో హీరో అని కాదు, కానీ లీడ్ ఈజ్ అ గాయ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆన్ హిస్ షోల్డర్స్. తన భుజాల మీద కథని క్యారెక్టర్ని తీసుకెళ్లేవాడే లీడ్ ఆ టైప్లో. సో అలా చూసుకున్నాను. కానీ ఇక్కడ మూవీస్లోకి వచ్చేటప్పటికి అది ఇంకా నేరో అయ్యి విలను. ఎందుకంటే దానికి కొద్దిగా సిస్టమ్ ఉందిలేండి. 2 గంటల్లో నేను ఒక విలన్కి 5 నిమిషాలు ఇవ్వగలుగుతాను, ఒక సపోర్టింగ్కి 10 నిమిషాలు ఇవ్వగలుగుతాను, హీరో పక్కన ఫ్రెండ్స్కి ఇంత టైం ఇవ్వగలుగుతాను, హీరోకి ఇంత టైం ఇవ్వగలుగుతాను, హీరోయిన్కి ఇంత, అలా ఆ టెంప్లెట్లో ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది ఇది ఈ డైరెక్టర్స్కి వాళ్ళ టీమ్స్కి. సో దాంట్లో ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టాలో అక్కడక్కడ వాళ్ళని పెడుతూ అది మొనోటనస్ అయిపోతుంది అనమాట బేసికలీ. అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను చెడ్డోళ్ళ చేస్తున్నప్పుడు నన్ను మంచోళ్ళ చూపించాలి అంటే ఒక 4 సీన్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది.
నా మీద ఆల్రెడీ ఒక బ్యాడ్ ఇమేజ్ ఉంటుంది కదా, అవునండి. వీడు చెడ్డోడు అని, దాన్ని కొద్దిగా వాష్ చేసి మళ్ళీ వీడు మంచోడు అని చూపించడానికి ఒక ఒక దర్శకుడికి ఇంకొక 2 సీన్లు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఆ టైమింగ్ ఉందా, ఆ టైమింగ్ ఉంటే పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి మీకు మొన్నట్నెస్ అనిపించలేదా ఇదే విలన్ రోల్ ప్లే నేను ఎప్పుడు అదే సేమ్ విలన్ రోల్ ప్లే చేయలేదండి. యాక్చువల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ది రోల్స్ దట్ ఐ ప్లేడ్, దే విల్ ఆల్వేస్ బీ డిఫరెంట్. సి, ఒక స్టోరీకి కథానాయకుడు, ప్రతినాయకుడు ఇంతే ఉంటుంది. మీకు మధ్యలో పెద్ద చాలా ఏం ఉండవు. కరెక్ట్గా కాన్స్టెంట్గా ఒక 4 పోలీసు వాళ్ళు ఇంతే, ప్రతి స్టోరీలో ఇంతే అండి. ఎందుకంటే కొన్ని కమర్షియల్ ఫార్మాట్, ఇంకా కమర్షియల్ అని కాదు, కొన్ని వేల కథల్లో మీకు 90% కథలు ఒకే రకంగా ఉంటాయి. అది మనం ఎన్టీఆర్ గారి టైం నుంచి తీసుకోండి, ఇంకా రాబోయే 10 జనరేషన్ తర్వాత అయినా సరే కథలో స్టోరీలు ఏం మారవు, ఇవే. అయితే ఏంటి అంటే దాంట్లో ఉన్న ఛాన్స్, స్కోప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు పిక్ అవర్ ఓన్ అనమాట, అంతకంటే ఏం లేదు. సో మీది కుటుంబ నేపథ్యం అంటే మీరు ప్రాపర్ నేటివ్ ప్లేస్ ఏంటంటే మీది? అమ్మ వాళ్ళది ఈస్ట్ గోదావరి అండి. బేసికలీ ఎక్కడ వస్తుంది అంటే యానంకి ఆపోజిట్గా, యానం గోదావరికి అటు సైడ్ ఎదుర్లంక లోపలికి వెళ్తే టీ కొత్తపల్లి అని ఉంది. టీ కొత్తపల్లి, అది దట్ ఈస్ ఐపోలవరం టీ కొత్తపల్లి అంటారు. అది మా మమ్మీ వాళ్ళది. ఫాదర్ వాళ్ళది గుమ్మలూరు, పాలకొల దగ్గర. బట్ దెన్ చిన్నప్పటి నుంచి నాకు 1వ సంవత్సరం నుంచి హైదరాబాద్ టోటల్. మమ్మీ డాడీ వాళ్ళు ఇటు షిఫ్ట్ అయిపోయారు. సో వి బీన్ హియర్ ఆల్వేస్. మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? మ్యారేజ్. అది చాలా వీటిలో చెప్పాను కూడా. బేసిక్లీ ఐ మెట్ మై వైఫ్ ఇన్ కాలేజ్ US లో. సో యా, వి బీన్ మ్యారీడ్ ఫర్ ఎ వైల్ నౌ. సో తనకి ఇంట్రెస్ట్ అయినా మీరు మూవీస్ లోకి రావడం? ఇంట్రెస్ట్ అంటే బేసిక్లీ దెర్ వాజ్ నో, అంటే ఇంట్రెస్ట్ అంటే నాట్ తనకేమైనా స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉందంటే అని కాదు, బట్ బికాస్ ఐ లైక్ ఇట్. సో మీరు ఇప్పుడు దగ్గర 60 to 70 మూవీస్ వరకు యాక్ట్ చేశారు? 140. ఓకే, అంటే వికీపీడియాలో ఓన్లీ 70 వరకు అప్డేట్ చేశారు. 140 మూవీస్ చేశారు. దానిలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఇది నాకు చాలా బాగా, అంటే మీకు సాటిస్ఫై అయిపోయిన రోల్ అంటే? అది వెరీ, అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రోళ్ళు, లేకపోతే చాలా ఒక 90% ఆఫ్ ద రోల్స్ ఐ వుడ్ హావ్ లైక్డ్. ఓకే, నచ్చి చేసిన. జనరల్ గా మనం చేసినవన్నీ మనకు నచ్చే చేస్తామంటే, కానీ చేసాక అవుట్పుట్ వచ్చాక అబ్బా ఇది చాలా బాగుంది అనిపించింది. అదే అండి, అవుట్పుట్ అంటే అవుట్పుట్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకసారి అంటే ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటర్ ఎలా చేశారు, డైరెక్టర్ అసలు ముందు తీసిన దానికి ఫైనల్ గా అవుట్పుట్ ఎలా ఇచ్చారు, అవి చాలా ఉంటాయి. మనం చేసేటప్పుడు మనకి ఎంత ఇన్పుట్ వచ్చింది, ఆ ఎమోషన్ కరెక్ట్ గా మనం ఫీల్ అవుతున్నావా లేదా అనే దాంట్లో ఐ థింక్ ఐ లైక్ మెనీ క్యారెక్టర్స్ ఆఫ్ మైండ్. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అట్లా. అది సో మీరు నారా రోహిత్ గారు ప్రతి సినిమాలో మీరు ఉంటారు ఏంటి, మీకు ఆయనకే ఉన్న? సో రోహిత్ గారితో నాకు పనిచేయటం ఇష్టం బాగానే. ఎస్పెషలీ అది ఎప్పుడు అంటే అసుర అనే సినిమా చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈజ్ అ వెరీ గుడ్, ఏమంటారు, వెరీ గుడ్ హీరో. అండ్ దెన్ హీ హ్యాస్ ఎలా అంటే ఎంత చేయాలంటే అంత చేద్దాం అనే టైప్లో ఉంటుంది అనమాట. సో టూ అది నా రోల్కి ఏమాత్రం హైలైట్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా లిటరలీ ఏంటి అంటే ఎంత చేస్తే అంత ఇంపార్టెంట్, యాజ్ పర్ ది స్టోరీ వెళ్దామనే ఉంటుంది ఇప్పుడు. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్స్ లైక్ ఓకే ఏంటి ఒక రకంగా అంటే హీరో క్యారెక్టర్ ఇలా ఈ క్యారెక్టర్ డామినేట్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఆయన వేరే సినిమాలు కూడా అబ్జర్వ్ చేస్తే ముందు నుంచి కూడా వెరైటీ స్టోరీస్ తీసుకున్న, నిజంగా చెప్పాలంటే ఐ థింక్ రోహిత్ గారు వన్ ఆఫ్ ది యాక్టర్స్ వాజ్ ఆల్వేస్ డన్ డిఫరెంట్ మూవీస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఇప్పుడు కొత్తగా రకరకాల సినిమాలు చేస్తున్నాం అనుకునే వాళ్ళందరికీ ఈదర్ హీ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఆర్ పర్సన్ అహెడ్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఆయన ఎప్పటి నుంచి బాణం నుంచి వెరైటీ చేస్తారు. బాణం ఒకటి ఉంటుంది, సోలో ఒకటి ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా ఉంది మా సాగర్ చంద్ర గారిది, విష్ణు గారును, ఆయన సడన్గా పేరు మర్చిపోయాను నేను. బట్ బేసికలీ దాంట్లో హీఈస్ డన్ హాఫ్, ఈజ్ వన్ ఆఫ్ ద హీరోస్ లా ఉంటుంది అది. సో హీఈస్ ఆల్వేస్ చోజన్ గుడ్ వర్క్, గుడ్ స్టోరీస్. అండ్ సో ఐ లైక్ బీయింగ్ ఇన్ హిస్ మూవీస్. నాకే ఇష్టం, నాకే ఆయనతో వర్క్ చేయటం లేదా ఆయన సినిమాలో ఉండటం నాకు బాగానే ఇష్టం అనమాట. సో ఆ క్రమంలో ఐ థింక్ ఆయనతో ఒక 3 సినిమాలు చేసినట్టున్నా. బాలకృష్ణుడు ఒకటేను,
ఇదేంటి సడన్గా నాకు మర్చిపోయాను సినిమా, విష్ణును ఇంకా ఆయన చేసింది సడన్గా పేరు మర్చిపోయాను, బట్ యా అసుర ఒకటి. ఈ 3 ఐ థింక్ దిస్ వాట్ ప్రైమరీ వి డిడ్. అదే మీరు పవన్ కళ్యాణ్ గారితో జల్సా, భీమ్లా నాయక్ 2 సినిమాలు చేశారు కదా, మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఆయన షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటారు? మీకు ఆయనకి ఏమైనా సన్నిహిత సంబంధం ఉందా? దాని గురించి మాకు కొంచెం చెప్తారా? ఆయన మంచితనం ఏంటి అంటే, మనం ఫ్యాన్స్ లాగే వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే అట్లీస్ట్ హీ విల్ ఒక చిన్న పార్టిసిపేషన్ ఇచ్చి బాగానే మాట్లాడి పంపిస్తారు. డెఫినెట్లీ దట్ ఈస్. చెప్పాలంటే ఫ్యాన్స్ కన్నా భక్తుల అనాలమ్మనండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. నేనైతే ఐ అప్రిషియేట్ హిమ్ యాజ్ అ పర్సన్ మోర్, బికాజ్ నేను నన్ను ఫ్యాన్ అన్నారంటే నేను బహుశా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదేమో, బికాజ్ నేను చిరంజీవి గారి ఫ్యాన్ ఫస్ట్. అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, పాత ఎన్టీఆర్ గారు, ఇలా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్. అంటే ఫ్యాన్ ఇస్ అ ఫీలింగ్ అండి. ఫ్యాన్ ఏంటి అంటే మనం ఎదుగుతున్నప్పుడు ఎవరెవరి దీన్ని మనం తీసుకుంటామో దట్ వీఆర్ అ ఫ్యాన్ ఆఫ్. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా నుంచి ఆల్మోస్ట్ నేను జల్సా దాకా ఆయన సినిమాలు 2 చూసా యాక్చువల్గా. నేను అప్పుడు US లో ఉన్నాను. US లో మన లైఫ్ మంది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారివి 96, 97 నుంచి 2001, 2002 దాకా ఇక్కడ హిట్స్, అక్కడ ప్రెసెన్స్ తక్కువ. ఓకే, సో అలా చూసుకుంటే ఐ డెంట్ నో హిమ్ అంటిల్ హీ వాజ్ యాక్చువల్లీ వెరీ బిగ్. మేబీ భీమ్లా నాయక్ లో మీకు అది తెలిసి ఉంటుంది. భీమ్లా నాయక్ లో కాదు, నేను ఆయన బంగారం సినిమా ఇక్కడ థియేటర్ లో చూసినప్పుడు తెలిసింది ఆయన ఎంత పెద్ద. అప్పటి వరకు నాకు తెలియదు యాక్చువల్లీ, ఎందుకంటే అసలు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడంత మీడియా కూడా అప్పుడు లేదు. అప్పుడు లేదు. నేను US లో ఉన్నానండి మాక్సిమం. మీకు ఆల్మోస్ట్ 97 నుంచి నేను 2005 దాకా US లోనే ఉన్నాను, రైట్? సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అంత ఎత్తుగా ఎలా ఎదిగారు అనేది ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, బట్ ఐ లైక్ జానీ అనే సినిమా ఆయన ఎలా తీసారో అది బాగా నచ్చింది. తొలి ప్రేమ బాగుంటుంది యాక్చువల్లీ. సో అదొకటి, జానీ ఒకటి. సో నేను ఆయనతో మాట్లాడినప్పుడు చాలా జానీ గురించి మాట్లాడా, బికాజ్ ఇప్పటికీ ఆయనతో చెప్పాను. అప్పుడు ఒక్క లాస్ట్ 10 minutes ఏదైతే ఉందో, మేము సిడీలో చూసేవాళ్ళం అప్పుడు. DVD, CD మాకు థియేటర్లో కుదిరేది కాదు. సో DVD స్టక్ అయిపోయింది. ఆ సినిమా ఎంత బాగుండిందంటే, నాకు ఆ లాస్ట్ 10 నిమిషాలు కవర్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 2 hours నైట్ అర్ధరాత్రి అంటే పొద్దున్న జాబ్కి వెళ్ళాలి మళ్ళీ. కానీ దగ్గర 1 o'clock కల్లా సినిమా అయిపోవాలంటే అది 3:30 అయింది నాకు ఆ 10 నిమిషాలు చూడడానికి. ఎందుకు? ల్యాప్టాప్ లో DVD ప్లేయర్ ని కొద్దిగా క్లీన్ చేసి ఏదో స్టక్ అయిపోతుంది మాట్లాడితే. DVD ప్లేయర్ మామూలుగా DVD ప్లేయర్ లో స్టక్ అయిపోతుంది, టీవీకో DVD ప్లేయర్ దానిలో స్టక్ అయిపోతుంది. అరే ఏంట్రా ఇది అని చెప్పి దానికి ఏదో ఒకటి చేసి రుద్ది మళ్ళీ ఐ యాక్చువల్లీ వాచ్డ్ ఇట్ అండ్ ఐ స్లెప్ట్ అన్నమాట. ఆ ఒక్క విషయం నేను ఆయనతో షేర్ చేసుకున్నా. సార్ ఇలా కాదండి, నాకు జానీ చాలా నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఆ ఒక్క 10 నిమిషాలకి మాత్రం నేను, బికాస్ ఐ థింక్ ఐ లైక్ ద మూవీ ద వే ఇట్ ప్రోగ్రెస్డ్ and it was very natural. He is emotional kuda, but he is one actor who has always ఆయన చాలా కొత్త రకంగా ఇవి తీసుకొచ్చారు, అంటే కల్చర్ని తీసుకొచ్చారు. ఆయన ఒక హిందీ పాట ఉంటుంది ఆయన సినిమాలో. ఓకే, తెలంగాణని ఆ భాషని నీట్గా ఒక ఎనర్జెటిక్ గా వాడింది ఆయన. సోషల్ గా ఎక్కువ మంది వాడేవారు కాదు. సో హీ యూజ్ దట్ అండ్ దట్ ఈజీ. I like him the way his mannerisms are and all. So but more than that I think I like him as a person too actually, because ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో అవి చూస్తూ ఉంటారు కదా మీరు, ఎలా ఉంటది అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? జస్ట్ అబ్జర్వ్ అంటే జల్సా తర్వాత మళ్ళీ భీమ్లా నాయక్. So I never got an opportunity in between. So but భీమ్లా నాయక్ లో కూడా I was able to talk to him and then కొద్దిగా రిపబ్లిక్ గురించి త్రివిక్రమ్ గారు ఏదో చెప్పారు ఆయనకి, అండ్ బాగా చేశానని చెప్పారు. అయితే ఇస్ లైక్ గుడ్, చాలా బాగుంటుందండి రిపబ్లిక్ లో మీ రోల్ కూడా చాలా బాగుంటుంది. అవునండి, అది ఐ థింక్ దట్ హ్యాపెండ్. ఇంకోటి మీరు త్రివిక్రమ్ గారితో కూడా అంటే జల్సాల త్రివిక్రమ్, సో మీకు ఆయనతో నా అనుబంధం అంటే ఏం చెప్తారు? అనుబంధం అంటే త్రివిక్రమ్ గారు అంటే బాగా ఇష్టం నాకు యాక్చువల్లీ. ఎస్పెషలీ ఆయన సినిమాలోనే మాటలు కాదు, బయట ఆయన మాటలు వింటూ ఉంటే మీరు
ఒక మనిషి అలా కూర్చొని గంటలు ఎన్ని గంటలైనా ఆయన కూర్చొని ఇస్తే మనం కూర్చుని పోతాం అన్నట్టు. సో రైటింగే కాదు మాటలు కూడా అలానే ఉంటాయి. అయ్యి బాబోయ్, ఆయన ఒకసారి ఆయన ఫిలాసఫీ మాట్లాడితే ఏముంది సార్, మీరు చూస్తున్నారు కదా ఎన్ని రీల్స్ వస్తున్నాయి. ఆయన ఫిలాసఫీ నార్మల్ గా కూడా మాట్లాడితే కమ్మగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హీ కీప్స్ ఆన్ ద కనెక్షన్స్ దట్ హీ మేక్స్ ఇన్ హిజ్ ఓన్ లైన్స్. అసలు చాలా బాగుంటుంది. నాకైతే ఏమంటారు, మైమర్చిపోయి మనం ఏందా ఆయన ఒక ఆయన, సుకుమార్ సార్ ఒక ఆయన, వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే మాత్రం భలే ఉంటుంది. బికాస్ సుకుమార్ సార్ ఏమో వేరే ప్లేన్ లోకి వెళ్తారు, ఆయన ఒక ప్లేన్ లో ఉంటారు, ఈ త్రివిక్రమ్ గారు ఫిలాసఫీ ప్లేన్ లో ఇంకో. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, నాకు చాలా ఇష్టం. దీస్ టూ ఆర్ ఐ థింక్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ కన్నా చెప్పాలంటే మనుషులకి, పర్సన్స్ కింద మీకు డైరెక్టర్స్ ఎలానో అండి. ఎందుకంటే బికాస్ లేకపోతే ఇంతమంది ఇష్టపడకపోతే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉంటారు. బట్ ద వే ద పీపుల్ ఆర్ దేర్ వెరీ వెరీ, ఐ మీన్ సుకుమార్ సార్ ఇస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. చాలా మంచి, చాలా క్యూట్ ఆయన. బేసికలీ ఐ హ్యాడ్ లక్కీ ట్రావెల్ విత్ హిమ్, 1 అనే సినిమాకి చేశాను అదంతా. ఇటు త్రివిక్రమ్ గారేమో మాంత్రికుడు, అంతే ఆయన నిజంగానే మాంత్రికుడు. ఆయన మెస్మరైజింగ్ గా ఉంటుంది ఆయనతో. సో యా, ఆయనతోటి భీమ్లా నాయక్ లోను జల్సాలోను రెండిట్లోనూ సార్ వచ్చేవారు. భీమ్లా నాయక్ లో కూడా ఈ హ్యాడ్ యునో హీ వాజ్ దేర్ బికాస్ హీ వాజ్ ఆల్సో ద రైటర్ ఫర్ ఇట్. సో అప్పుడు చాలా చాలా బాగుండేది. ఐ ఎంజాయ్డ్ దట్ టైం. మీరు చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోలతో, అందరు పెద్ద డైరెక్టర్స్ తో కూడా మోస్ట్లీ వర్క్ చేశారు మీరైతే. చేశానండి. మీది సెకండ్ మూవీ రాఖీ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణవంశీ గారు. అసలు కృష్ణవంశీ గారు డైరెక్షన్ అంటే చెప్పాలంటే లైబ్రరీ ఆఫ్ నాలెడ్జ్. ఆయనది ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పాలి. అలాంటి దానిలోనే మీకు సెకండ్ మూవీ వచ్చింది, అది జూనియర్ ఎన్టీఆర్ గారితో. అసలు మీకు జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఆ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో మీరు నేర్చుకున్నదంటే మీరు ఏం చెప్తారు? కృష్ణవంశీ గారు వెరీ ఇంటెన్స్ అండ్ స్ట్రాంగ్. ఓకే, వెరీ ఇంటెన్స్ అండ్ స్ట్రాంగ్. సో ఆ ఇంటెన్సిటీ, ఐ కెన్ టేక్ దట్ ఇంటెన్సిటీ. అంటే గులాబీ నుంచి మీరు అనేది ఆయన షూట్ చేసేటప్పుడా, అంటే యాజ్ అ పర్సన్, ఓకే, యాజ్ అ పర్సన్ హీ ఈజ్ ఇంటెన్స్ టు. ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే, ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగానండి నేను. ఏమన్నానంటే, సార్ అలా కాదండి, ఇప్పుడు ఇంకా ఈ డౌరీ ఇవి ఉన్నాయంటారా? నేను ఐ వాజ్ లైక్, నేను క్వశ్చన్ చేస్తున్నాను, నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నాను. ఏంటబ్బా అంత డేటా ఏదో చెప్తారు, నిజంగా అంతలా ఇంకా టార్చర్ చేసేవాళ్ళు ఉన్నారా? ఎప్పుడో అనుకున్నాను సార్, ఒక 20 ఏళ్ళ క్రితం అనుకున్నాను. మనం 2006లో దీని గురించి అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అని చెప్పి ఆయన హీ గాట్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కేసెస్ ఆఫ్ డౌరీ, యునో, హెరాస్మెంట్స్ అండ్ ఆల్. పబ్బులు ఇడిపోయినాయి నాకు. మేబీ 20 to 30% మనం ఉన్న సర్కిల్లో పీపుల్ అంత సఫర్ అవ్వట్లేదు కాబట్టి మనకు అవ్వట్లేదేమో అనిపిస్తుంది అండి. సఫర్ అవ్వట్లేదో అవుతున్నారని తెలియదు కదా మనకి. సో బట్ యా, ఐ మీన్ దెన్ ఆయనతోటి మాట్లాడుతుంటే మబ్బులు ఇడిపోయినాయి కరెక్ట్ గా చెప్పాలంటే. ఓహో అవునా డిస్ట్ అని చెప్పి మళ్ళీ ఐ హావ్ టు ఏమంటారు, నన్ను నేను రీఛార్జ్ అనకూడదు, రీవైర్ చేసుకోవాలి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నమ్మాలి కదండి. డైరెక్టర్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ నమ్మడానికి మధ్యలో చిన్న డౌట్స్ వస్తే నేను అడిగాను, ఆయన అంతే ఇంటెన్స్ గా చెప్పారు. సో ఆ ఇంటెన్సిటీ మీకు సీన్ లో కూడా కనపడతా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ ఇస్ రాఖీ. ఎరగదీస్తారు ఆయన. ఆ ఎరగదీయటానికి ఎంత ఎన్టీఆర్ గారు పర్ఫార్మరో అంతే కారణం ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ స్పేస్ అనంటే హీ విల్ గో వన్ మోర్ స్టెప్. తారక్ గారే మామూలుగానే హీ గోస్, ఐ థింక్ ఆఫ్ ది కరెంట్ జనరేషన్, నాట్ ఆఫ్టర్, ఐ మీన్ చిరంజీవి గారి జనరేషన్ వదిలేసిన తర్వాత ఈ జనరేషన్ లోకి వస్తే ఐ థింక్ ఐ రియలీ లైక్ తారక్స్ ఇంటెన్స్ యాక్టింగ్, స్కేల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకే, స్కేల్ అంటే ఇంక మీరు ఇటు నుంచి మీరు ఏదైనా ఇచ్చేయండి, కామెడీ కానీ యాక్షన్ కానీ, అంటే కామెడీ, యాక్షన్, లాంగ్వేజ్, డిక్షన్, త్రో, ఇవన్నీ కూడా. అంటే మిగతా స్టార్స్ అందరూ దే హ్యావ్ దేర్ మేనరిజమ్స్, దేర్ గ్రేస్, దేర్ కరిజ్మా, ఎవ్రీథింగ్. ఓకే, ఎన్టీఆర్ కమ్స్ వెరీ స్ట్రాంగ్లీ ఫ్రమ్ ఇంటెన్స్ పర్ఫార్మర్ సైడ్. ఓకే,
ఈవెన్ రాఖీలో ఒక కోర్ట్ సీన్ లో కూడా సింగిల్ టేక్ లో ఆయన రాఖీ అసలు కోర్ట్ సీన్ కాదు. నేను కార్లో కూర్చుని వైఫ్ అంటే తన చెల్లెలు నేను ఇలా కారు పెళ్ళి అయిపోయిన తర్వాత కార్లో కూర్చొని వెళ్తూ ఉంటే ఆయన పరిగెత్తుకుని కార్ దగ్గరికి వచ్చి బాయ్ చెప్పటం. బాయ్ అంటే లిటరలీ ఆయన ఏడుస్తూ ఉంటారు, తను ఏడుస్తూ ఉంటుంది, ఇలా కారు వెళ్ళిపోతూ ఉంటుంది, ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే తను యాక్టింగ్ చేసుకుంటున్నారు, నేను ఇటు చూడాలి, ఇటు కృష్ణవంశీ గారు ఇక్కడ ఉన్నారు, కెమెరా ఇక్కడ ఉంది, నేను ఎన్టీఆర్నే చూస్తున్నా. అంటే హీ త్రూ మీ ఆఫ్ మై, నేనేంటి పెళ్లి కొడుకుని అది ఇది నా క్యారెక్టర్లో నేను ఉండటాన్ని నేను మర్చిపోయి ఒక 2 నిమిషాలు ఒక ఆడియన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. లక్కీగా ఏంటంటే కెమెరా ఇటు ఉంది కాబట్టి హీస్ దట్ కంటేజియస్, హీస్ అమేజింగ్. తారక్ in his own way is very amazing. Even person wise kuda he is too good. Person wise is good, absolutely, but I mean generally man actors chusinapudu al performance ekku manam chestam andi. avunu he made me super comfortable actually. అంటే మాకు కొద్దిగా ఉంటది కదా తారక్ పర్ఫార్మ్ చేయాలంటే మళ్ళీ అందులో కృష్ణవంశీ గారి దాంట్లో నాకున్న ఆపర్చునిటీ, నా లక్ ఏంటంటే తారక్ గారితో పర్ఫార్మ్ చేయడంలో ఏంటి అంటే నన్ను నేను ఎలాగోలాగా గట్టిగా అక్కడ ప్రజెంట్ చేసుకోవాలనే పుష్ చేసుకుంటాం. అంటే అక్కడ మిస్ అవ్వకూడదు కదా, ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తూ మనం పుష్పం జారిపోయాం అనుకోండి, ఏంటి నిన్ను ఏదో మంచి పర్ఫార్మ్ చేస్తామని తీసుకుంటే ఏమైందని కృష్ణవంశీ గారు అంటారు అక్కడ. ఆల్రెడీ ఒకసారి అన్నారు కూడా. ఫస్ట్ డే అండి బేసికలీ పర్ఫార్మ్ చేస్తుంటే నాకు రావట్లేదు డైలాగ్, ఏంటి రవి డైలాగ్ ఇవ్వలేదా ముందు అన్నారు, చెప్పట్లేదు ఆయన టైప్లో. నాకేమో అంటే అదే రోజు కృష్ణవంశీ గారు మెథడ్ ఏంటంటే అండి, ఒక డిఫరెంట్గా ఒక డైలాగ్ని నువ్వు 10 రకాలుగా చెప్పు అంటారు. ఆ 10 రకాలుగా చెప్పిన తర్వాత ఆయనకి ఇది ఏది ఎంత డ్రమాటిక్ గానో ఎంత లెస్ ఆ ఫ్రీక్వెన్సీలో ఇది ఎక్కడ ఏది ప్లేస్ చేస్తే ఆయన స్టోరీకి కరెక్ట్గా ఉంటుందో ఆయనకి తెలుసు, మనకు అది తెలీదు, రైట్? సో నేను ఆ టైప్ కాదు. ఆ టైప్ అంటే నేను చేసిన సినిమాల్లో 2వ సినిమా అది, ఇంకా అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నా. నేనేంటంటే వెన్నెల ఎలా అంటే స్క్రిప్ట్ మొత్తం నా చేతిలో ఉండేది, నా చేతిలో ఉండి క్యారెక్టర్ని మేము ముందే డిఫైన్ చేసుకున్నాం. నేను దేవా ఇలా ఇది పైన ఇది తక్కువ అని చెప్పి కూర్చొని మాట్లాడుకుని అప్పుడు సెట్కి వెళ్ళాం. ఓకే, సో నేను చేసేది ఆల్రెడీ దేవాకి తెలుసు, దేవాకి ఏం కావాలో ఆల్రెడీ నాకు తెలుసు, ఆ మొత్తం సినిమా అంతా ఏం కావాలో తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికి సినిమాలో ఈ పీస్, నేను చిన్న పీస్, చిన్న పాత్ర నేను, ఓకే అంటే ఇంపార్టెంట్ పాత్ర కానీ చిన్న ప్రపోజిషన్ అక్కడ. దాంట్లో కృష్ణవంశీ గారు ఉన్న మైండ్లో అది ఎంత ప్లేస్ తెలియక అంటున్నా, ఏంట్రా చెప్పాలంటే ఒక స్కూల్ యాక్టింగ్ స్కూల్. అబ్సల్యూట్లీ అండి, అయ్యో అది చెప్పాలంటే చెప్పకుండానే అది యాక్టింగ్ స్కూల్, అది వేరే విషయం. బట్ కాకపోతే ఏంటంటే సరే ఓ పని చేద్దాంలే, ఈరోజు కాదు, ఈరోజు ఈ డైలాగులు ఇచ్చేయండి ఇంటికి ఇచ్చేయండి అని ఆ రోజు వేరే సీన్స్ చేశాను లక్కీగా. నెక్స్ట్ డేకి నేను రెడీ. అంటే నెక్స్ట్ డే అంటే బికాస్ ఎక్స్పెక్టేషన్ ఏంటన్నా తెలిసింది కాబట్టి మీకు ఐ అండర్స్టూడ్ సమ్వే. దెన్ వెన్ ఐ లుక్డ్ అట్ ది స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ లో దీన్ని 10 రకాలుగా చేయాలనుకున్నాం. సో అది నేను ఆ ముందు రోజు తీసుకున్నాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు ట్రై అండ్ సీ డిఫరెంట్లీ. ఆ తర్వాత కొద్దిగా ఈజీ అయిపోతుందండి. ఆ తర్వాత వేరే డైలాగ్ ఇచ్చినా వేరే సీన్ ఇచ్చినా మనం ఈ దానికి లింక్లు ఏవో ఉంటాయి, ఆర్టిస్ట్ లింక్లు ఏవో ఉంటాయి, యాక్టర్ లింక్స్ ఉంటాయి, దాంతో అది ఈజీ అయిపోతుంది. కానీ ఆ ఫస్ట్ టైం మాత్రం అదే అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే బాగా ఫన్నీ సిచ్యువేషన్ ఏంటి అంటే తారక్ గారు బావా ప్లీజ్ వద్దనే టైప్లో ఏదో చిన్నగా కాళ్ళు పట్టుకునే టైప్లో అది ఉంటుంది. ఆడుకున్నారా ఏంది కాళ్ళు పట్టుకోవాలి, నిన్ను కరెక్ట్గా ఫ్రంట్ రోలో కూర్చోబెడతా, ఏది సినిమా థియేటర్, నా ఫ్యాన్స్ చూసుకుంటాను నేను. అదే నేను మహాప్రభు నాకెందుకు మీరు ఇదిగో ఇవన్నీ నాకు పెట్టదు,
కావాలంటే ఏమైనా మీరు క్వశ్చన్ ఏదో చేసేది ఉంటే కృష్ణవంశీ గారిని అడగండి, లేదా ఆయనకి చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు, నన్ను పట్టుకుంటారేంటి అని. ఇలా అంటే ఒక సరదాగా ఉండే ఒక చిన్న సిచ్యువేషన్ అనమాట, అంతే. సో మీకు ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఈ రోల్ చేయాలి అని డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? బహుశా ఒకప్పుడు ఉన్నాము. లేదండి, అంటే డ్రీమ్ రోల్ అనే అంటే ఇప్పుడు ఏదైనా మూవీలో చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వచ్చిండుంటే చాలా బాగుంటుంది అంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి 2-3 సార్లు జరిగాయి కాదన్నాను. ఒకటి వచ్చేసి రంగ్ దే బసంతి, ఐ వాజ్ రియల్లీ భలే ఉండింది అసలు. దాంట్లో ఎవరి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్, దాంట్లో ఏ క్యారెక్టర్ అయినా అంటే ఇట్ ఇస్ ఇట్స్ ఎక్స్ప్లోజన్ అనమాట. అది కాకుండా మిస్ అయ్యాను అనుకుంది హ్యాపీ డేస్ లో 1 of the 4 క్యారెక్టర్స్ లో ఏదైనా ఉంటే బాగుండేది అని. అంటే మీకు ఆఫర్ వచ్చిందా? ఆఫర్ రాలేదు, బట్ మీకు వచ్చి ఉంటే బాగుంది అనిపించింది. మీరు అంటున్నారు కదా అది ఏది చేస్తే బాగుంది. అది ఎందుకు అంటే ఫర్ కపుల్ ఆఫ్ రీజన్స్. వన్ ఇస్ ఇంజనీరింగ్ ఫర్ మీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే నేనేమో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, బేసికలీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. కొద్దిగా సరదాగా అటు సినిమాలు చూసుకుంటూను సినిమాల టైప్లో ఉండే మనిషిని ఇక్కడ కట్ చేస్తేనేమో ఇంజనీరింగ్ టెక్నికల్ లో పడ్డాం. సో అక్కడ ఏంటి అంటే చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండిందంటే నాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ఐ హ్యాడ్ మోర్ ఫన్. సో ఆ లైఫ్ ఏదైతే ఉందో అది హ్యాపీ డేస్ లో చూపిస్తారు, అదే హ్యాపీ డేస్ లో చూపిస్తారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే అది సిబిఐటిలో, అది శేఖర్ గాములా గారు, ఆయన సిబిఐటి ప్రోడక్ట్. సో ఇట్స్ అప్పుడు అదే ఏజ్ కూడా మీద కొద్దిగా లిటిల్ ఆఫ్ ద ఏజ్ అండ్ ఐఎమ్ లిటిల్ ఓల్డర్ దెన్ ఆల్ దీస్ యునో అభిజిత్ వీళ్ళంతా. ఐ మీన్ మన నిఖిల్ గారు కానీ యూనో వరుణ్ సందేశ్, నిఖిల్ వీళ్ళందరికంటే. బట్ దెన్ సో దాట్ ఈస్ ద పాయింట్ అనమాట. నాకు అనిపించింది అరే కొద్దిగా అది నాకు బాగా అనిపించింది లైవ్. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా నేను ఐ నో ఐఎమ్ విలన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ముందు ఈ మధ్య కొద్దిగా సాఫ్ట్ రోల్స్ కూడా షిఫ్ట్ అయ్యాను, కానీ ఐఎమ్ నాట్ అ వెరీ నెగటివ్ పర్సన్. ఐ కెనాట్ బి. నాకు ఐ కెనాట్ బి దట్ గాయ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బి పోర్ట్రేట్ దట్ వే ఫర్ ఎవర్. నాకు ఆనందాన్ని ఇచ్చేవి ఇవి, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆల్సో. కామెడీ అంటే చాలా ఇష్టం నాకు. కామెడీ అంటే ఇప్పుడు జంజాల్ గారి కామెడీస్ నుంచి ఈవివి గారి కొన్ని కామెడీస్ నుంచి. కానీ నాకు తెలిసి మీరు ఏ సినిమాలో కూడా కామెడీ రోల్ ప్లే చేస్తారు. మరి అదే కదా, విలన్ 2-3 సార్లు 4 సినిమాల్లోకి వచ్చేటప్పటికి కామెడీ వచ్చా అనే టైప్ లో ఉంటుంది. మనమేమో సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ ఐ ఫేస్ బేసికలీ. సో కటింగ్ ఇట్ షార్ట్, ఐ విష్ ఐ వాజ్ ఇన్ మోర్ లైటర్ roles than the intense roles all the time. So bubbly active why not? Because I can act that as well. Yes. So ఆ స్కేల్ నాకు ఉందని నాకు నమ్మకం గట్టిగా ఉంది. బట్ డైరెక్టర్స్ చూడాలి మిమ్మల్ని ఆ యాంగిల్ లో చూడాలి. యాక్చువల్లీ మొన్న బ్యాడ్ ట్రిప్ అని ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో అట్లీస్ట్ నాకు కపుల్ ఆఫ్ రివ్యూస్ హ్యావ్ బీన్ వెరీ గుడ్. ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటా వాళ్ళు ఏదో రాసినట్టున్నారు. ఎట్లా అంటే చాలా బాగా చేశాడు, హ్యూమర్, ఈజ్ సర్ప్రైజ్ అని. కామెడీ నేను లిటరలీ అమాయకుడు అనమాట. లిటరలీ బ్యాడ్ ట్రిప్ అనే వెబ్ సిరీస్ లో, సోనీ లైవ్ లో వెబ్ సిరీస్ లో నేను అమాయకుడిని లాస్ట్ కి వచ్చి ఎక్స్ప్లోడ్ అవుతా, ఓ 4 బూతులు కూడా తిడతా అనమాట. ఆ టైప్ లో ఉంటుంది. సో మంచి క్యారెక్టర్. ఇప్పుడు మీరు సినిమాలు చేస్తూ ఓటీటీలోకి వచ్చారు. ఓటీటీలో కూడా చాలా మంచి సిరీస్ చేశారు. అవునండి. ఒకటి 9 hours, 11th hour ఒకటి, హలో వరల్డ్ ఒకటి, ఆర్యన్ రాజేష్ గారితో, సిన్ ఒకటి, లూజర్ ఒకటి. ఇంకోటి నేను అనేది సినిమాలు చేస్తూ ఓటీటీ అంటే ఎక్కడో మనకు కొంచెం భయం ఉంటుంది, సినిమాలకు దూరం అయిపోతావా అని. లేదండి, ధైర్యంగా ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ఓటీటీ ఆల్సో, బికాస్ ఓటీటీ గివ్స్ యూ ద స్కేల్ టు పర్ఫార్మ్. ఓకే, సినిమాల్లో ఏంటంటే ఆబ్వియస్లీ టైమ్ ఇస్ అ లిమిటేషన్. ఓకే, క్యారెక్టర్ కి ఇంత టైం ఉంటుంది అంటే అంతే టైం స్టోరీలో ఉండాలి, అంతకు మించి ఉంటే కష్టం. అది కూడా ఉంటుంది. సో ఆ మెయిన్ క్యారెక్టర్స్ లో లేకపోయినప్పుడు యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్, నేను పర్ఫామ్ చేయాలి, ఆడివ్వట్లేదు, నేను పర్ఫామ్ చేయాలి, అక్కడ లేదు అన్నట్టుంటుంది. అవన్నీ మీకు ఓటీటీలో సరిగ్గా పడితే తీరిపోతాం. 9 hours అయితే ఫుల్ లెంగ్త్ రోల్ మీది. 9 hours అసలు ఇట్ వాజ్ థ్యాంక్స్ సో మచ్ టు క్రిష్ గారు. అసలు దానికి క్రిష్ గారు, క్రిష్ ఇస్ ది మెయిన్ ప్రొడ్యూసర్ ఫర్, అంటే ప్రొడ్యూసర్ అంటే ఐ మీన్ సూపర్వైజింగ్ యునో ప్రెజెంటర్ ఫర్ దాట్. దాంట్లో పెట్టింది ఆయనే.
దానికి యాక్చువల్లీ థ్యాంక్స్ నాకు సాగర్ చంద్రకి త్రివిక్రమ్ గారికి వీళ్ళు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే భీమ్లా నాయక్ చేస్తున్నప్పుడు కృషి గారు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు సడన్ గా నన్ను చూసి ఒక 2 hours లో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆయనకి అప్పుడు స్ట్రైక్ అయింది టక్కుమని. అరే అని చెప్పి ఫోన్ వచ్చిన తర్వాత ఓ 2-3 hours నాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో కో డైరెక్టర్ గారు కథ చెప్పారు, నేను ఖచ్చితంగా చేస్తానండి అని చెప్పాను. వెళ్ళాం, చేసుకున్నాం. ఇట్స్ ఆల్ వండర్ఫుల్ జర్నీ. బ్యాంక్ రాబరీ గురించి ఎలా ఉన్నా ఆ క్యారెక్టర్ లో ఉన్న స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ అయినప్పటికీ అది కొద్దిగా నెగటివ్ రోల్ అయినప్పటికీ నేను ఐ వాజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ అ లాట్ మోర్ అండ్ ఈవెన్ ఆన్ ద పాజిటివ్ సైడ్. ఇంకో డైలాగ్స్ కూడా మేము చాలా తక్కువ విన్నాం ఇవి ఇప్పుడు వరకు. దానిలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. అయితే దాంతో ఏంటి అంటే ఇట్ యాక్చువల్లీ ఇండియన్ టెలి అవార్డ్స్ అని బాంబేలో బేసిక్ ఇండియన్ టెలివిజన్ కి వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటిది వాళ్ళు దే ఎక్స్టెండెడ్ ఇట్ టు ఓటీటీ. నౌ ఇట్స్ ఎ గుడ్ అవార్డ్స్ ప్లాట్ఫామ్. అది వాళ్ళు ఏం చేశారంటే ఓటీటీ హిందీ కాకుండా రీజనల్ ఓటీటీ అంతా, అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, all languages except Hindi is one slot. Okay. And all platforms, Hotstar, Prime, Amazon, Netflix, Sony, Zee అన్నిటికీ కలిపి ఒకటే అవార్డ్. సో బెస్ట్ యాక్టర్ లీడ్ రోల్, బెస్ట్ యాక్టర్ నెగటివ్ రోల్, బెస్ట్ యాక్ట్రెస్, ఇది బెస్ట్ డైరెక్టర్, ఓన్లీ one award across all of this. Okay. I received a best actor in negative role. Wow, దానికి రాని 9 hours. Excellent అండి, congratulations. Thanks a lot and I love the way ఇదేదో మన ఫిల్మ్ ఫేర్ లాగానో లేకపోతే ఇంకో అవార్డ్స్ కి మనము ఏంటి ఓట్ చేస్తాం. అవునండి, ఓటింగ్ ఇప్పుడు పబ్లిక్ ఓటింగ్ ఇస్ అ వెరీ ట్రిక్కీ థింగ్ అండి. కొంచెం బయాస్డ్ కూడా అండి. బయాస్డ్ లేదో తెలియదు కానీ పబ్లిక్ ఓటింగ్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు నాకు నా స్కేల్ కి 1,00,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి, ఆ 1,00,000 మంది నాకు వేస్తారు. ఓకే, దట్ విల్ నాట్ డిక్టేట్ ద పర్ఫార్మెన్స్ దట్ ఐ డిడ్. యాక్చువల్లీ నేను పర్ఫార్మ్ చేసినందుకు 1,00,000 మంది వేస్తున్నారా, నా మీద ఇష్టంతో 1,00,000 మంది వేస్తున్నారా అనేది. సో నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోయినా కూడా నాకు వేయొచ్చు ఓటు. దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ ఆఫ్ దట్. అదర్ దెన్ ద ఫ్యాక్ట్ జడ్జెస్ కూడా కొంత పార్ట్ ఉంటుంది కాబట్టి. ఇది పబ్లిక్ ఓటింగ్ కాదు, మొత్తం జ్యూరీ సెలక్షన్. మొత్తం 12 మంది జ్యూరీ కూర్చుని 1 గంట పర్ఫార్మెన్స్ చూస్తారు అందరిది. అండ్ వాళ్ళకి నేను తెలియదు. ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ ఫెల్ట్ ఇస్ దే డోంట్ ఈవెన్ ఫ్రికిన్ నో మీ. నాకు అది వచ్చినప్పుడు నాకు ఇదేదో అవార్డు వచ్చిందని రాజీవ్ గారు ఫోన్ చేసి చెప్తే ఫస్ట్ ఇదేదో రీజనల్ అంటున్నారంటే బహుశా తెలుగు వెబ్ సిరీస్ లో హాట్స్టార్ లో ఒక 3 పిక్ చేసుకుని ఉంటారు, దాంట్లో నాకు వచ్చింది ఇదండి నేను అనుకున్నది. తర్వాత డిగ్ చేసుకుంటూ పోతే అది ఉట్టి హాట్స్టార్ కాదు మొత్తం అంతా, అది ఉట్టి తెలుగు కాదు మొత్తం అంతా అనేటప్పటికి ఎలాగా అంటే 1 గంట నువ్వు చేసిన వర్క్ చూసి ఇచ్చారు అంటే నాకు అప్పుడు కొద్దిగా బాగా ఇన్నాళ్ళు చేసిన వర్క్ ఒక రకమైన హ్యాపీనెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ somebody is able to see beyond these vote లేకపోతే సెలక్షన్, పాపులారిటీ, what I mean. So only action ఏ చూశారు అన్నది అర్థమైంది మీకు. బేసిక్ పర్ఫార్మెన్స్ బాగా చేశాడా లేదా అంతే. మీరు 9 hours వెబ్ సిరీస్ లో తారక రత్న గారితో కలిసి నటించారు కదండి. ఆయన సడన్ గా మనందరినీ వదిలేసి అకాల మరణం పొందారు. ఆయన అసలు ఆయనతో మీకున్న స్వీట్ మెమరీస్ అంటే మీరేం చెప్తారు? దట్ ఈస్ అ వెరీ హెవీ మై నాకు దట్ వన్ థింగ్ ఈస్ ది బ్యాడ్ మేబీ 9 hours లో బ్యాడ్ మెమరీ అంటే అదొకటే అయ్యి ఉండొచ్చు. డెఫినెట్లీ అంటే ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ మెమరీ. ఇట్స్ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ all these memories don't matter when it actually comes to losing him. Yes, as a person. I mean 9 hours will not matter to me more than more than losing him, because he's such a sweetheart. He's a చాలా మంచి వ్యక్తుల్లో ఒకరు ఆయన. ఐ కెనాట్ టాక్, నేను మాట్లాడుకుంటూనే పోవాలేమో లేకపోతే మాట్లాడితే ఆయన గురించి. ఐ లవ్డ్ బీయింగ్ విత్ హిమ్. ఒక 20 రోజులు ఇంటరాక్షన్ ఉంటుంటుంది, ఆన్ స్క్రీన్ 3 రోజులే.
అది కాక అంటే అంత షార్ట్ టైం లో తీసేస్తారా? అంత షార్ట్, ఎందుకంటే నాకు ఆయనకి ఎక్కువ ఇంటరాక్షన్స్ interaction తక్కువ ఉన్నాయండి. అవును. లేదు. సో 9 hours లో ఉన్న ఇంటరాక్షన్ 2-3 రోజులే, ఓకే. కానీ ఆ ప్రాసెస్ లో ఉన్న ఇంటరాక్షన్ ఒక 20 రోజులు. ఆ 20 రోజులు ఐ థింక్ నౌ విత్ హిస్ సాడ్ డిమైజ్ ఐ కెనాట్ ఫర్గెట్ ఎనీ ఆఫ్ దోస్ డేస్. Is such a sweetheart, such a sweetheart. He is an excellent person. I just don't have any more. I don't know how to describe it to him, describe about him, but he's an excellent person. I really feel bad for the kids right now. Because he's a loving father. Okay. అది ఏంటంటే ఎప్పుడు మా డిస్కషన్లో 75% ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడతాడండి, పిల్లల గురించి మాట్లాడతాడు. అండ్ దట్ ఈస్ అ వెరీ, ఐ థింక్ అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్న ఇది ఆయనకేమి, ఐ మీన్ అంటే హీ వోంట్ క్యారీ ద బ్యాగేజ్ ఎక్కువ పట్టుకొని. ఐ మీన్ ఐ థింక్ హీస్ వెరీ, అంటే నందమూరి ఫ్యామిలీ అను లేకపోతే నో, హీస్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఎన్టీఆర్ గారు, బిగ్ ఎన్టీఆర్ గారు. అండ్ బాలయ్యబాబు అంటే ఆయనకి చచ్చేడంత ప్రేమ, విపరీతంగా. హీ వాంటెడ్ టు మేక్ వన్ మూవీ విత్ హిమ్. తన ప్రొడక్షన్ లో తను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి, అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, బట్ తను నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, తను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి బాలయ్య బాబుది, ఆ సినిమా అయిపోగానే హీ వాంట్ టు క్లోజ్ ద ప్రొడక్షన్ కంపెనీ. హీ జస్ట్ వాంట్ టు ప్రొడ్యూస్ వన్ మూవీ విత్ హిమ్ అండ్ వన్ ఐ థింక్ విత్ రజనీకాంత్ గారు. సో two movies in his life, or in a combination of both of them. ఈ ఇద్దరు ఉండి దాని తర్వాత బంద్, మళ్ళీ ఆయన హైలైట్ చేసేవాడు ఆ మాట, తీసి నేను క్లోజ్ చేసేస్తా అనే టైప్ లో. అంత ఇష్టం ఆయనకి బాలయ్య బాబు అంటే. సో ఐ హ్యావ్ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ టైమ్స్ దట్ వర్ స్పెంట్. నాకు చాలా ఇష్టం అండి ఆ మనిషి. వాళ్ళ కంబ్యాక్ వస్తున్నారు అనుకునే టైంకి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది అనుకున్న టైం, పాలిటిక్స్ లో కానీ మూవీస్ లో కానీ అగైన్ కమింగ్ బ్యాక్ అన్న నాకు ఫుడ్ పెట్టి చంపేశాడు ఆయన నన్ను అయితే. అవునా అండి? నేను తిన్న మొర్రో అంటే లేదన్నా, తినండి అన్న. చాలా చాలా స్వీట్, చాలా ఎఫెక్షనేట్ పర్సన్, వెరీ ఎఫెక్షనేట్. హిస్ స్మైల్ ఇస్ వెరీ 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 ఆనెస్ట్ స్మైల్. దెర్ ఇస్ నో ఐ మీన్, ఆయన 9 hours చూసిన తర్వాత ఫస్ట్, నేను ఇంకా చూడలేదు అప్పటికి, 9 hours చూసి కాల్ చేసి ఆయన ఒక్కొక్క ఆర్టిస్ట్కి 9 hours లో కాల్ చేసి ఆయన చేసింది ఎంత బాగుంది, అంటే ఆ ఆర్టిస్ట్ చేసింది ఎంత బాగుందో వాళ్ళకి చెప్పి, ఇది హిట్ అన్న. నాకు ఫోన్ చేసి భలే ఉంది అంటే, హీ వాజ్ లైక్ వన్ గాయ్, తన గురించి తను ఆలోచించకుండా ఇది నాకు ఎంత ప్లస్ అవుతుంది, ఎంత ప్లస్ కాదు, ఏంటి అవేం మాట్లాడకుండా ఫస్ట్ మీకు ప్లస్ అవుతుంది, భలే ఉంది, బాగా చేశారు అనే మనిషి. సో తారక రత్న ఈజ్ గోయింగ్ టు బీ వన్ వెరీ ప్రెషస్, ఫర్ ఎవర్ మనసులో అయితే ఉండిపోతారు. నాకైతే ఉండిపోతారండి, బికాస్ అంత మంచి మనిషిని నేను చాలా, ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్. మీరు హలో వరల్డ్ లో ఆర్యన్ రాజేష్ గారితో చేశారు, అంటే మీరు చాలా చాలా మంచి ఆపర్చునిటీ వస్తుంది మీకు, చాలా మంచి మంచి పర్సన్స్ తో మీరు చేస్తున్నారు. అది కూడా హలో వరల్డ్ ఎలా ఉందంటే, జస్ట్ మన నార్మల్ లైఫ్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు అప్పుడే కొత్తగా జాబ్ లో, అంటే చాలా కనెక్ట్ అయ్యామండి, పీపుల్ బాగా కనెక్ట్ అయ్యాం దానికి కూడా. అది కూడా చాలా బాగుంది అసలు. సినిమాలు మానేసి చచ్చినట్టు కనెక్ట్ అవుతారు, ఎందుకంటే పిల్లలు కాదు అరగన్స్ కాదు దాంట్లో. నేను ఒక ఐటీ ఎంప్లాయీని, అవునండి, 10 ఏళ్ళు చేశాను. ఇది నాకు లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఐ మీన్ మరీ ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నట్టు కాదు, కానీ లోపల ఉన్న కల్చర్ ఏదైతే ఉంటది కదా, ఐటీ 10 ఏళ్ళు చేసిన తర్వాత చూసాక ఇంత క్రూయల్టీ కూడా ఉంటుంది ఐటీలో కూడా అనిపించిందండి. అది క్రూయల్టీ అనేది ఆర్టిస్ట్ తీసుకురావాల్సి వచ్చింది, కానీ బట్ అంటే అన్ని పాలిటిక్స్ జనరల్ గా మన పాలిటిక్స్ అంటే ఎంతసేపు అంటే మేడం అలా కాదు మేడం. ఇప్పుడు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఎక్కడ ఉండో చెప్పండి. ఇప్పుడు ఇంకోటి పాలిటిక్స్ అని దానికి ఒక పెద్ద పేరు ఏమైనా వస్తలేదు. పాలిటిక్స్ అంటేనే ఇలా ఉంటుందని కాదండి. ఆపర్చునిటీ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది, అందరికీ అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, ఈ మనిషి ఉన్నాడు, వాడి క్యారెక్టర్ భలే రాసుకున్నాడు ఆయన శశి గారు. డైరెక్టర్ వాస్ యాక్చువల్లీ
హలో వరల్డ్ లో డైరెక్టర్ కి చాలా నేను ఇస్తానండి. ఎందుకంటే ఇది ఎంత షార్ట్ టైంలో తీసారంటే విపరీతమైన షార్ట్ టైంలో తీసారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఓన్లీ వన్ టేక్లే అన్ని కూడా. నాకు ఇంత చాలు అంతేనా. దానివల్ల మోర్ న్యాచురల్ గా కూడా ఉందేమో అనిపించిందండి. అంటే వీఆర్ యాక్టర్స్ అండి, 10 సార్లు చేసినంత మాత్రం అది మారిపోదు. కావాలంటే నేను 10 సార్లు 10 టేకులు ఇస్తా, అలాగే ఇస్తా కావాలంటే. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. హీ వాజ్ వెరీ స్పెసిఫిక్. నేను ఏం ఇస్తున్నాడు ఈయన అనుకున్నా, సారీ సభా మర్యాద పోతుందేమో ఇక్కడ ఆ టైంలో. బట్ ఏం తీస్తున్నారు ఈయన అన్న టైప్లో. అంటే ఒక్కోసారి ఏంటి ఇంత ఒక్క వర్డ్ ఒక లైన్ ఆయన ఇంతే చెప్పండి చాలంటాడు. ఏది ఒక ఇంత సీన్ ఉందనుకోండి, నాకు ఈ ఒక లైన్ చెప్పండి చాలంటాడు. కానీ మొత్తం అంతా చెప్తాండాలి, కావాలంటే దానిలో తీసుకోవచ్చు కదా అంటే ఇంత చాలు. కానీ అందుకే తను చాలా ఫాస్ట్ గా తీయగలిగాడండి. కానీ మీరు దానిలో రివీల్ చేస్తారు కదా ఎందుకు గ్రడ్జ్ అన్నది, అది చాలా క్వైట్ కామన్ నేచురల్ గా ప్రతి ఒక్కరికి కూడా గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళని ఇష్టపడిందాను అంటే ఇన్నాళ్ళు అది కంటిన్యూ చేస్తారా అనిపించింది. అందుకని ఏంటి బాగా కనెక్ట్ అవ్వగలిగేవాళ్ళు. ఎంత రూడ్ గా ఉన్నా నేనే అన్నాను. నాకు ఎక్కడో నెగటివ్ రోల్ చేయటంలో ఒక టైప్ ఆఫ్ సైకో ఆనందం ఉంటది అనుకుంటా. అది బాగా కనపడతాం. మేబీ ఈజ్ కూడా వచ్చేసి ఉంటుంది మీకు ఇన్నాళ్ళు యాక్ట్ చేసి. లేదులేండి, అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఎందుకంటే నా యాక్టింగ్ టైప్ ఏముంటుంది అంటే ఐ డోంట్ వాంట్ టు క్యారీ వాట్ ఐ డిడ్ బిఫోర్ మెంటలీ ఆర్ యాజ్ అ బ్యాగేజ్. ఎప్పుడైనా అది అవసరం అది తీసుకురండి అంటే తప్ప. ఒక డైరెక్టరు సార్ నాకు మీరు రాఖీలో అది చేసిన కంటిన్యూయేషన్ అండి ఇది, దాని నుంచి కొద్దిగా సో అప్పుడు అది తీసుకొస్తా, లేకపోతే దాన్ని కంప్లీట్లీ మర్చిపోయి దాన్ని రీసెట్ టు జీరో చేసుకుంటాను అనమాట. అన్ని నా నెగిటివ్ రోల్స్ మీరు ఏది చేసినా చూసినా, వెనెల ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ రోల్, రాఖీ ఒక టైప్ ఆఫ్, జయము నిశ్చయమురాలో ఒక టైపు, మళ్ళీ ఏమంటారు అసురాలో ఒక టైపు. మీరు అన్నీ సేమ్ నెగిటివ్స్ కాదు, ఆ ప్రతి నెగిటివ్ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. మీరు ఒక మూవీలో డ్రగ్ అడిక్ట్ చేస్తారు, అసలు నిజంగా చూస్తే క్షణం అసలు నిజంగా చూస్తే లిటరలీ అంటే అంత బాగా పెర్ఫామ్ చేసి ఉండాలి. నిజంగా చూస్తున్నప్పుడు భయం వేసిందండి చూస్తానికి. భయం వేసింది, హీరోయిన్కి అసహ్యం కూడా వేసింది. ఆ అమ్మాయి ఎలా అంటే నేను అక్కడ ఆ ఛాయల్లో ఉన్నాను అనమాట, సెట్లోనే అక్కడే ఉన్నా. తను మామూలుగా వచ్చింది, నేను ఆ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచింది ఒక నిమిషం నుంచుని మళ్ళీ సడన్ గా అని ఇలా ఒక ఉలిక్కి పడి అని చెప్పి యూనో వాట్ ఐఎమ్ సారీ ఐ కాంట్ స్టాండ్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది వెనక్కి. అదా శర్మ లిటరలీ ఐ కాంట్ స్టాండ్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. యువర్ క్రీపీ అని చెప్పి సభాగ్మని వెళ్ళిపోయింది. అంటే ఐ లైక్ ది థింగ్ దట్ దిస్ వాజ్ ఆఫ్టర్ ద టేక్ అండ్ ద టేక్ వాజ్ డన్ ఓవర్, అన్ యాక్టర్స్ జాబ్ ఇస్ డన్ దేర్. ఆ యాక్టర్ జాబ్ అయిపోయిన తర్వాత ఆ ఆరా ఇంకా అక్కడ ఆ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా అక్కడ పడేసిందంటే. డైలాగ్స్ కూడా ఎక్కువ ఉండవు కానీ చూస్తే మాత్రం నిజంగా ఆ ఫీల్ అయితే మాత్రం బాగా అనిపించింది. ఒక నిమిషం చూస్తే మాత్రం క్యారెక్టర్ భయం వేసింది. ఇట్ ఈస్ రవికాంత్ ద డైరెక్టర్. ఐ విల్ గివ్ దట్ క్రెడిట్ టు రవికాంత్ బికాస్ తను అన్నా నాకేం కావాలో తెలీదు ఇలా స్టార్ట్. నాకు ఒక పిక్చర్ ఉంది మైండ్లో, అది నేను మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు. బికాస్ ఇట్ నీడ్స్ హై ఎనర్జీ. ఈజ్ అ డ్రగ్ అడిక్ట్. నేను డ్రగ్ అడిక్ట్ హై ఎనర్జీ ఏముండదు డార్లింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చూశానండి కొన్ని డాక్యుమెంటరీస్, వాళ్ళు కొట్టేసి అలా పడిపోతారండి పక్కనే. దే టేక్ డ్రగ్స్ అండ్ దే స్లీప్ ఆఫ్, అలా పడిపోయి ఉంటారు వాళ్ళు. ఏదో లోకంలో ఉంటారు. వాడు వచ్చి ఇక్కడ హై ఎనర్జీ ఎలా పర్ఫామ్ చేస్తాడు చెప్పాను. అంటే అలాంటి కొన్ని ఏవో బహుశా అది కరెక్ట్ లాజిక్ బ్యాడ్ లాజిక్ తెలీదు, మాకున్న ఇన్ఫర్మేషన్ నుంచి మాకు వచ్చిన ఇది. సో ఎలాగా అనుకున్న దాంట్లో వి జస్ట్ వాంటెడ్ ఎనర్జీ ఇన్ ఇట్. ఒక క్రీపీనెస్ కావాలి, ఎనర్జీ కావాలి, ఒక జుబుక్సాకరం టైప్లో ఏదో ఇలాంటి ఫండమెంటల్స్ మీద చేసుకుంటూ ఉన్నప్పుడు అన్న ఇంకొంచెం ఇలా అన్న. సో తన అండమును నేను ఫాలో అవ్వగలగటం రెండు వర్కౌట్ అయ్యి బాగా వచ్చింది. ఐ విల్ సే. సో ఐ డోంట్ నో, నేను చేసిన రోల్స్ అన్ని కూడా ఒక గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ రోల్స్ అన్నిట్లోనూ చాలా అంటే నేను
నా లెక్కల్లోనే మీకు ఒక 20-25 ఇవ్వగలుగుతాను స్ట్రైట్ Straight, గుర్తు పెట్టుకొని. సో ఆ రోల్స్ అలాంటి రోల్స్ అవి. సో నన్ను ఒక నటుడిగా ఇష్టపడే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ తీసుకుంటారు. నాకు క్లాస్మేట్స్లో నచ్చుతాడు, అరే క్లాస్మేట్స్లో భలే చేశారండి అంటాడు, మిగతా వాటిలో నచ్చుతుంది ఆయనకి. కొంతమంది క్షణంలో బాగా చేశారండి అని, కొంతమంది ఏమో అసురా బాగా చేశారు, కొంతమంది ఏమో టాక్సీ వాళ్ళ బాగా చేశారు. సో ఇలాగా లక్కీలీ ఐ వాజ్ ఏబుల్ టు కేటర్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నేను ఇవ్వగలిగింది వాళ్ళకి నచ్చింది. ఆ విలనిజంలో కూడా అంత వర్సిటాలిటీ చూపించగలిగారు. అన్ని విలనిజం కాదు, టాక్సీ వాళ్ళ విలనిజం కాదు, కొంచెం ఓకే టాక్సీ వాళ్ళ విలనిజం కాదు, నెపోలియన్ విలనిజం కాదు, బట్ అవి నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకోసారిలో కూడా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న గోస్ట్ లో కూడా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే భలే ఉంది క్యారెక్టర్, భలే కర్వ్ ఉంది, వి థాట్ యువర్ ద బ్యాడ్ గాయ్, వి థాట్ యువర్ ద విలన్ అని. టు టెల్ యూ ద ట్రూత్, నాకు నిన్న జిష్ణు సేన్ గుప్తా గారితో ఏదో ఇంటరాక్షన్ మొన్న వీఆర్ టాకింగ్ అండ్ దెన్ ఇస్ లైక్, అరే యార్ నేను గోస్ట్ చూశాను, భలే ఉంది, చాలా బాగా చేశారు, అండ్ ఐ థాట్ యువర్ ద విలన్, బట్ వాట్ ఎ కర్వ్ ఆఫ్ ద క్యారెక్టర్. లైక్ ఓకే, సో పీపుల్ డూ టేక్ ఇట్ హోమ్ అన్నమాట. సో ఐమ్ లక్కీ. తెలుగు కాకుండా మీరు వేరే లాంగ్వేజెస్ లో వర్క్ చేశారా? లేదండి, తమిళ్లో ఒకటే క్షణం రీమేక్ చేశాను అంతే. క్షణం రీమేక్ కి తమిళ్లో కూడా పిలిచారు, అది చేశాను అంతే, మిగతా ఏం చేయలేదండి. హిందీలో ఆబ్వియస్లీ గాజీ ఇంకా సాహో లక్కీగా హిందీలో కూడా జరిగాయి కాబట్టి హిందీ డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నాకు హిందీ బాగానే వచ్చు, సో ఆ హిందీ డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. సో అదే. ఇంకొకటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మాకైనా రివీల్ చేయగలరా ఇప్పుడు? అంత రివీల్ చేయలేని లేవులేండి, బట్ ఫ్యూచర్ రిలీజ్ కి మాత్రం మాయాబజార్ అని ఒక దాంట్లో కొద్దిగా కామెడీ రోల్ ఉంటుంది, కొంత హ్యూమర్, నెగటివిటీ ఎక్కడో వీళ్ళు రాసేస్తుంటారు అది, బట్ హ్యూమర్ బేస్డ్ నెగటివిటీ అండి. చిన్నగా రియల్ ఎస్టేట్ బేసికలీ విల్లా కడతాను అనమాట. కాకపోతే ఏంటంటే అది రివీల్ అది ఆ పార్ట్ రివీల్ చేయకూడదు, బట్ దట్ ఈస్ అ ఫన్ జోన్ అనమాట. సో ఇట్ వాస్ అ గుడ్ హ్యాపీ 20 days ఆఫ్ వర్క్. గుడ్ హ్యాపీ నేను హ్యాపీ అని ఎందుకంటానంటే, నాకు ఇంటెన్స్ చేయాలి అంటే చేయొచ్చు, కానీ ఐ ఆల్సో వాంట్ టు హ్యావ్ ఫన్. ఈ కామెడీ చేసుకుంటూ బోల్డ్ అంత ఫన్ ఉంటుంది, ఓకే, లేకపోతే లైట్ హార్టెడ్ గా ఉండే రోల్స్ లో బోల్డ్ అంత ఫన్ ఉంటుంది. ఐ ఆల్సో వాంట్ టు హ్యావ్ ఫన్, సో ఐ డోంట్ వాంట్ టు బి ఇంటెన్స్ ఆల్ ద టైమ్. సో ఇంకోటి, మీరు ఆ క్యారెక్టర్స్ చేశాక ఆ మూడ్ లో ఉంటారా? షార్ట్ అయిపోగానే ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేస్తారా మీరు? అది ఇట్ ఈస్ బిల్ట్ ఫర్ ఇట్, జస్ట్ ఆ సీన్ వరకు ఉండే అది అయిపోగానే మళ్ళీ నార్మల్, అట్లీస్ట్ ఆ డే వరకు. ఒక్కోసారి ఏంటంటే ఒక సీన్ నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చి నార్మల్ అయిపోయి మళ్ళీ దూకేయాలి అంటే కొద్దిగా ఇంకొంచెం టైం పడుతుంది. సో అందుకని ఒకసారి ఏంటి అంటే, ఇదే క్యారెక్టర్ మూడ్ కొద్దిగా పొద్దు నుంచి అలానే ఉంటే ఈజీ అంటే ఈజీగా టైం సేవ్ చేయడం కోసం అలా ఉంటాం. లేకపోతే మూడ్లోంచి బయటకు వచ్చి మళ్ళీ మూడ్లోకి వెళ్ళొచ్చు, అది ఇష్యూ కాదు. కానీ ఏంటంటే సర్లే అందరు మూడు ఎందుకు పాడు చేయాలి, లేకపోతే సడన్ గా మనం ఎటో వెళ్ళిపోయాం అనుకోండి, బయటకు వచ్చామంటే ఏమంతో చెప్తా, ఒక సీరియస్ రోల్ చేస్తున్నాం, దాని తర్వాత బయటకు వచ్చేసి సరదాగా మేము కూర్చున్నాం అనుకోండి, ఆ ముందు ఎవరో జోగేస్తారు. అందులో అందరూ యాక్టర్స్, రైటర్స్ అందరూ ఉండే ప్లేస్ కాబట్టి నిజంగా బోల్డ్ అంత టాలెంట్ ఉంటుందండి. సినిమా షూటింగ్ స్పాట్లో ఎవడో ఒకటి జోకేస్తాడు, ఆ జోక్కి మేము నవ్వుకుంటూ కూర్చుని సడన్ గా వచ్చి అడవరా అంటే ఓకే వస్తున్నారే ఒక నిమిషం అని చెప్పి మళ్ళీ నవ్వుకుంటూ అక్కడ కూర్చొని అడవాలంటే ఇట్ ఈస్ ద ఎక్స్పర్టీస్ టు ఇమీడియట్ గా షిఫ్ట్ అవ్వాలంటే. కానీ దానివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, అంత ఎక్స్పర్టీస్ కూడా వద్దు మనిషికి, న్యాచురాలిటీ పోతుంది. నాకు ఈజీగా చేయడం వచ్చేస్తే ఎందుకు చేస్తున్నానో అర్థం లేకుండా చేసి పడేసి మళ్ళీ బయటకు వచ్చేస్తా, ఏడవాలా ఓకే రెడీ అని చెప్పి ఏడ్ చేసి మళ్ళీ నాకు అదొద్దు. నాకు నేను ఏడవాలి అంటే నేను ఎందుకు ఏడవాలో నాకు తెలియదు. ఓకే నేను ఎందుకు ఏడుస్తున్నాను, అవునా ఇదా పరిస్థితి అన్నప్పుడు ఐ విల్ ఫీల్ అండ్ ఐ విల్ ట్రై టు సీ యూ విల్ ఆల్సో ఫీల్ అన్నట్టుగా చూస్తున్నాను. నేను కొద్దిగా ఆ రూట్ ఫాలో అవుతా. సో కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు మా శ్రీకాంత్ అయ్య గారు ఉన్నారు, ఆయన ఏంటి అంటే ఆయన అసలు ఫీల్ అవ్వకపోయినా కూడా మిమ్మల్ని ఫీల్ చేపిస్తాడు ఆయన. అది ఆ టాలెంట్, దట్స్ అనదర్ కైండ్ ఆఫ్ టాలెంట్ అది. సో యా, ఐ మీన్ డిఫరెంట్ పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాసెసెస్. ఇంకొకటి, మీరు 2008 సంవత్సరం తర్వాత సడన్ గా 5 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయారు.
దాని కారణం ఏంటో చెప్తారా మాకు? చెప్తానండి. ఎలా అంటే ఐ వాజ్ హ్యావింగ్ ఎ గ్రీన్ కార్డ్. ఓకే. సో ఇంకొక 2 ఏళ్ళు అక్కడ ఉన్నాను అంటే సిటిజన్, యుఎస్ సిటిజన్ అవుతాను అని. యుఎస్ సిటిజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికలీ వి ఎక్స్ప్లోర్డ్ అవర్ లైఫ్ దేర్. అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి ఐ గాట్ మ్యారీడ్ దే. ఐ మీన్ మై వైఫ్ వాజ్ ఆల్సో ఇన్ ద యుఎస్ అట్ దట్ టైమ్. దట్స్ వెన్ ఐ మెట్ హర్. అండ్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ టు మై సన్. సో బేసికలీ having a citizenship with the culture that the whole family was in was important one way. Second thing ఏంటి అంటే మనకి ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ యూ విల్ డిక్టేట్ హౌ యూ గోన్. అంటే మీరు అది ముందు ఏకాకిలా ఉన్నప్పుడు అంటే సింగిల్గా ఉన్నప్పుడు వేరు ఆలోచన, ఫ్యామిలీ ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత ఆలోచన వేరుంటుంది జనరల్గా. సో మనం ఒక్కనే ఉండుంటే బహుశా రిస్క్లు ఛాన్స్లు అన్నీ తీసుకునేవాళ్ళం. బట్ పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ కూడా స్టెబిలిటీ ఉంటుంది అవసరమైతే అనే ఉద్దేశంతో నేను సిటిజన్షిప్ కోసం అని చెప్పి వెళ్ళా బేసిక్లీ. సో దట్ దే ఆర్ దేర్. నేను వెళ్ళిన తర్వాత కూడా చాలా ఏళ్ళు వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు ఇంటికి. సో దట్ వే అనమాట. బట్ ఆ టైంలో వేరే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అదేంటంటే ఇలా కాదురా నువ్వు పాస్పోర్ట్ చింపారా ఫస్ట్. అలాంటి ధైర్యం నాకు తెలిసిన ఒకే ఒక అతను చేశాడండి, పవన్ సాధినేని అని. అంటే స్ట్రింగ్స్ ఇంక ఉండకూడదు ఇంకా. పవన్ సాధినేని, మన డైరెక్టర్ పవన్ సాధినేని ఉన్నారు కదా, ఆయన ఐ థింక్ అట్లాంటిదే చేశారు. ఈ ప్రేమాయిష్ కథలప్పుడు పాస్పోర్ట్ చింపేయడమో దాచేయడమో పడేయడం ఏదో చేశారు అనమాట. సో దట్ ఈ డజంట్ వాంట్ గో బ్యాక్. సో విచ్ ఇస్ వన్ వే టు బర్న్ యువర్ బ్రిడ్జెస్ అండ్ దెన్ స్టే హియర్. బట్ నేను ఐ హ్యాడ్ టు గో దేర్. అయితే అనుకోకుండా అది ఐ హ్యాడ్ అ ప్లాన్. అంటే ఒక 2 years తర్వాత దేవా ఒక సినిమా అనుకున్నాడు. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకున్నాము, దాంతో వద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళాం అనమాట. నేను వెళ్లే ముందు త్రివిక్రమ్ గారిని కూడా ఒకసారి అడిగాను, మాట్లాడాను, సార్ ఏం చేయమంటారు అది ఇది అని. సో 2 years అయితే పర్లేదు వెళ్ళొచ్చేసేయచ్చు, ఐ థింక్ యూ కెన్ గో అండ్ కమ్ బ్యాక్ అని. అనుకోకుండా అలా 5 years అయిపోయింది. అనుకోకుండా అది అలా 5 years అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నాకు ఈ దాంట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఇది ఉందండి. రవితేజ గారిని అడిగాను, అన్న ఇది ఇప్పుడేమో వెళ్ళాల్సి వచ్చేటట్టుందన్న ఏం చేయమంటారు అంటే, నీ ప్రాబ్లం ఏంటి చెప్పిన రవి అన్నారు ఆయన. చెప్పండి అన్న అంటే, ఇప్పుడు నీకు యాక్టింగ్ బాగానే వచ్చు, ఐటీ బాగానే వచ్చు, కంప్యూటర్స్ బాగానే వచ్చు, అదే నీ ప్రాబ్లం. ఒకటే వచ్చానుకో, ఇప్పుడు నేనున్నా అనుకో, నేను సినిమా హీరో అయినా అవ్వకపోయినా ఏ స్టేజ్లో ఉన్నా నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉండేవాడిని కూడా. ఓకే, నేను ఎటు వెళ్ళేవాడిని కాదు. థింగ్స్ విల్ ఫాలో, ఏదైతే అది అవుద్ది. ఈ ప్రాబ్లం దానివల్లే. సో ఏదో ఫిక్స్ అవ్వు నువ్వు అన్నారు అనమాట. సో ఐ రిమెంబర్ దట్ ఆ మాటలు. నేను ఐ థింక్ వి వినయ్ గారి కృష్ణ అనే సినిమాను ఏదో చేస్తా ఉంటే, షూటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు వెళ్ళి మాట్లాడాను. ఇది ఇప్పుడు RRR మనకి దానిలో నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. సో మొత్తం ప్రపంచం అంతా గ్లోబల్ వైజ్ అంతా అప్రిసియేషన్ వస్తుంది. కానీ ఇంకా మన తెలుగులోనే కొంతమంది 80 కోట్లు పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు. అసలు అంటే మీరు US సిటిజన్ చెప్పాలంటే అక్కడ పీపుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అందరికీ తెలుసు. ఈ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళని మనమే కించపరుచుకుంటున్నట్టు అనిపించట్లేదా? అది ఎంతవరకు నిజమో కూడా ఎవరికి తెలియదండి. జస్ట్ ఇది ఒక్కటండి, అంటే అది మీరు డబ్బులు పెడితే ఇచ్చేసే అవార్డు అయితే కాదని నా ఫీలింగ్. ఎందుకంటే అలాగే ఉంటే ఇంకా ఆ మాత్రం రెస్పెక్ట్ కూడా ఆస్కర్కి ఉండదు, అంతే కదండి. ఇప్పుడు డబ్బులు పెడితే దొరుకుతుంది అనుకునే దానికి. బట్ ఐ డోంట్ థింక్ అంటే ఇలా డబ్బులు పెట్టారు అనే దానికంటే ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ లాబింగ్ చేశారు. లాబింగ్ అంటే బయట ప్రపంచానికి చెప్పారు గట్టిగా అని. అది పబ్లిసిటీ డెఫినెట్ గా చేయాలి, అది డెఫినెట్ గా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే పబ్లిసిటీ చేసినంత మాత్రాన్న అందరూ దానికి పడిపోయి ఇచ్చేస్తారని అయితే లేదని నా ఉద్దేశం. నా ఫీలింగ్ ఏంటి, నువ్వు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా, డప్పు వేసుకుని టపటపటప్పు వాయించేసినా, కంటెంట్ లేకపోతే మాత్రం వాళ్ళకి ఏదో డిఫరెంట్ గా అనిపించి నచ్చి ఇదేదో ఉంది అనుకుంటే తప్ప ఐ డోంట్ థింక్ దే విల్ అప్రిషియేట్ దట్ యాజ్ మచ్. నేను వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ ఇస్
బిగ్ డైరెక్టర్స్, జేమ్స్ కెమెరూన్, పెద్ద డైరెక్టర్లు అందరూ చూసి చాలా బాగుంది, అవునండి. రామ్ చరణ్ క్యారెక్టర్ ఇలా బాగుంది, ఈ క్యారెక్టర్ అలా బాగుంది అని డీటెయిల్ గా చెప్తూ ఉంటే బాగా అనిపించింది. ఎంత లేదన్నా ఇంకొక విషయం దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, నిజంగానే 80 కోట్లు కాదండి, 160 కోట్లు పెట్టి మనం పబ్లిసిటీ చేసాం అనుకుందాం, విచ్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్. బట్ రాజమౌళి గారు, నిజం చెప్తున్నాను, ఈజ్ గాడ్ ఆఫ్ ఇండియన్ మార్కెటింగ్ అండి. అంటే మూవీని ఒక స్కేల్కి తీసుకెళ్ళి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ఐ థింక్ హీఈస్ ది మెయిన్ కాజ్. క్రికెట్ గాడ్ టెండూల్కర్ ఒకప్పుడు మాకు ఎలానో, అలాగే సినిమాని తీసుకెళ్లి ఒక ప్లాట్ఫామ్ లో పెట్టడానికి మాత్రం రాజమౌళి గారు హ్యాండ్స్ డౌన్, హీఈస్ ది గాడ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ స్పెంట్ let's say 160 crores on it, I'm sure there is at least 1,600 crores coming back. అసలు తేడా లేదా? 80 కోట్లు ఖర్చు పెడితే కనీసం 8,000 కోట్లు వెనక్కి రావాలి. ఓకే, 800 8,000 లేకపోతే 1,600 లేకపోతే 16,000 వెనక్కి రావాల్సిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. So there's nothing wrong in that process is what I felt. And second thing is, ఇవన్నీ పక్కన పెడితే ఒకప్పుడు సౌత్ ఇండియా అంటే చెన్నై అనేవారు, హైదరాబాద్ని గ్లోబల్ మ్యాప్లో ఎత్తి పడేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో, రైట్? బికాస్ ఆఫ్ ద ఐటీ, హీ వాజ్ ద వన్ హూ వాజ్ క్యారింగ్ అ ల్యాప్టాప్ అని. అలాగా తెలుగు సినిమా అనే దాన్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో, నువ్వు ఇప్పుడు తెలుగు సినిమా చైనాలో ఆడుతుంది కదండి, అదే అన్న, చైనాలో ఆడుతుంది, జపాన్లో ఆడుతుంది. తెలుగు సినిమా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఆడుతుందో తెలియట్లేదు. ఒకప్పుడెప్పుడో రాజ్ కపూర్ గారి టైంలో సౌత్ ఆఫ్రికాలో ఆడేది అని విన్నాను నేను, రష్యాలోను సౌత్ ఆఫ్రికాలోను సినిమాలు ఆడేవి అని విన్నాను. ఆ తర్వాత కంప్లీట్ బ్లాక్ డన్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడక్కడ మార్కెట్ క్రియేట్ అవుతుందంటే అది ఆషామాషి కాదు అసలు. దానికోసం నేనైతే నా దగ్గరే డబ్బు ఉంటే 160 కోట్లు ఖర్చు పెట్టాను దానిలో. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ ప్రెజెంటింగ్ అవర్ సెల్స్ దేర్. బిగ్ డీల్ అంటే వీఆర్ మేకింగ్ అ స్కేల్ ఆఫ్ వరల్డ్ ప్లాట్ఫామ్ కదండి, తప్పేం లేదు దాంట్లో. ఐ థింక్ దట్స్ వాట్ మై ఫీలింగ్ ఇస్. సో ఇంకోటి అసలు థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.